విధించాల్సిందే. నేను అంటాను భరత్ గారు, ఈ మీరు కూడా జర్నలిస్ట్ గా నిజంగా కూడా తెలంగాణలో రాజకీయ పరిణామాలు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా జరగడం, వీటి మీద గంభీరంగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు కుంటుబడి మీరు ప్రతి సమస్యను తీసుకుంటున్నారు. ఎంత హైలైట్ ప్రభుత్వానికి అసలు నేను అంటాను రేవంత్ రెడ్డి గారు, అసలు ఈ జీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తే సరిపోతుంది. ఆయన ప్రభుత్వం మీద ఏమేమి డిబేట్స్ అవుతున్నాయో మీరు తీసుకొచ్చినారో సమస్యల మీద, మీరు తీసుకొచ్చిన ప్రతి సమస్య మీద ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ఏది మంచి టెక్నికల్ గా కావచ్చు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కావచ్చు, చర్చ జరిగింది. వీటిని ప్రభుత్వం కనుక తీసుకొని ఈ చర్చల సారాంశాన్ని సద్విమర్శగా తీసుకొని వాళ్ళు కొన్ని పనులు చేస్తేనన్నా తెలంగాణ బాగుపడుతుందేమో. అయిపోయినాయి సార్, వీళ్ళకు నూకలు చెల్లినాయి. ఎప్పుడో ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో డమేల్ మని పడిపోతుంది. మరి ఏమవుతుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో స్థిర పరిపాలన వస్తుంది అనుకున్నాం కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పట్టు కోల్పోయినట్టే ఉంది. ఇవాళ ఇంకొకటి మీ దృష్టికి తెస్తా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎక్కడ ఉంటారు అంటే కోర్టులో హైకోర్టుకు పోయినప్పుడు పావురాలు ఉండేదండి బిల్డింగ్ నిండా ఎక్కడికక్కడ గూళ్ళు కట్టుకొని. ఇప్పుడు మాకు ఐఏఎస్ లు ఐపీఎస్ లు గూడు కట్టుకొని ఉన్నట్టుగా ఉన్నారు. ఆడ పోయి మరి ఏం చేస్తున్నారంటే క్షమాపణల అఫిడవిట్లు, సంతకాలు, ఫైళ్ల మీద ఇంతకుముందు కలెక్టర్లు అయిపోయేది ప్రిన్సిపల్ సెక్రటరీలు సిఎస్లు సంతకాలు పెడితే జీవోలు వచ్చేది, ప్రజోపకరమైనటువంటి జీవోలు. ఇప్పుడు సంతకాలు దేని మీద పెడుతున్నారంటే అబద్ధాలు చెప్తూ ఆ కోర్టు అక్షంతలు వేస్తే క్షమించమని అఫిడవిట్లు రాయాల్సిన బిజీలో ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. ఈ ఎక్కడ పరిపాలన ఉండే చెప్పండి మీరు. ఇలా ఎంతమంది ఐఏఎస్ లని తిడుతూ జైళ్ల పాలయ్యేటట్టు సిచ్యువేషన్ వచ్చింది. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆలోచించుకోవాలి ఈ విషయంలో. సో నేను శివప్రసాద్ గారు, శివప్రసాద్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి తాడూరు శ్రీనివాస్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులు. వాస్తవానికి ఇది కొత్తగా రాజగోపాల్ రెడ్డి గారు కొత్తగా మాట్లాడుతున్నటువంటి విషయాలు కాదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఈ రేవంత్ రెడ్డి గారి పాలన మీద, మంత్రుల పనితీరు మీద చాలా సందర్భాల్లో ఒక 10 మంది ఎమ్మెల్యేలు గతంలో మనం చూసుకుంటే అధికారంలోకి వచ్చిన సంవత్సరం కన్నా ముందే 10 మంది ఎమ్మెల్యేలు కలిసి అనిరుద్ధ్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంత్రి 30% కమిషన్లు ఇవ్వందే ఫైళ్లు మూవ్మెంట్ చేస్తలేడు అని చెప్పేసి వాళ్ళు ఒకసారి ఒక హోటల్లో, ప్రైవేట్ హోటల్లో కలుసుకొని మాట్లాడినటువంటి విషయం, అది కాంగ్రెస్ హైకమాండ్ వరకు ఆ విషయం వెళ్ళింది. అదేవిధంగా గతంలో పథకాల విషయంలో కూడా ఇదే రాజగోపాల్ రెడ్డి గారు మేము ఏమి ఇస్తలేము, పెన్షన్లు పెంచలేము, మేము రైతు బంధు కూడా ఒక విడత ఎగ్గొట్టినామని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి విషయాలు మనం చూస్తాం. ఒక్కసారి శివప్రసాద్ గారు, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా